హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. వేణుస్వామి గురించి తెలియని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు. అంత పాపులర్ ఆయన. ఏ విషయంలో అయినా సినిమా ఇండస్ట్రీకి కానీ పొలిటికల్ కానివ్వండి, ఏదైనా సరే దాని గురించి ఆయన ప్రిడిక్షన్ ఇస్తుంటారు. ఇది జరగబోతుంది, నా మాట తప్పదని చెప్తూ ఉంటారు. ఆయనకు సంబంధించి ట్రోలింగ్స్ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే ఆయన మీద ఉన్న అభిప్రాయం, 10 రాళ్ళు వేస్తాడు, ఒక రాయి తగులుతుంది, అది నా గొప్పే అని చెప్పుకుంటారనేది కొంతమంది యొక్క అభిప్రాయం. సో ఇప్పుడు అది నిజమైనట్టుగానే కనిపిస్తూ ఉంది. మొన్న ఎస్ఆర్హెచ్కి సంబంధించి అయితే చెప్పలేదన్నారు, కానీ ఎస్ఆర్హెచ్కి సంబంధించి గెలుస్తుంది ఫైనల్లో అన్నారు. ఫైనల్ దాకా అయితే వెళ్ళింది, కానీ కేకేఆర్ గెలిచింది అక్కడ. సో ఇప్పుడు పొలిటికల్కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతున్నారు. ఎన్ని సీట్లు రాబోతున్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోబోతున్నారు ఈసారి కూడా, చంద్రబాబు గారి జాతకం బాగాలేదని చెప్పి, ఇలా రకరకాలుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి, ఆ పార్టీ యొక్క పొలిటికల్ పరిస్థితులకు సంబంధించి ఏపీలో వీటన్నిటికి చెప్పడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళే విషయం సంబంధించి కానివ్వండి, ఇట్లా రకరకాలుగా చెప్పడం, ఇట్లా తెలంగాణకు సంబంధించిన రాజకీయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాయి. సో తాజాగా ఈరోజు జరిగిన వాటికి సంబంధించి ఈరోజు వేణుస్వామి గారు స్పందించి ఆయన ఏం చెప్తున్నాడు, పొరపాటు జరిగింది, నీకు మీదట పొలిటికల్కి సంబంధించి కానీ, రాజకీయ నాయకులకు సంబంధించి కానీ, ఎవరు గెలుస్తారనే దానికి సంబంధించి కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ వేటి గురించి ప్రిడిక్షన్ ఇవ్వను, వేటి గురించి నేను చెప్పను అని చెప్పి పొరపాటు అయిందని చెప్పి ఆయన ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఇక భవిష్యత్తులో వీటి గురించి చెప్పానంటే ఆయన చెప్పేది ఏంటంటే, నేను ఆ వ్యక్తి యొక్క జాతకాలు బేస్ చేసుకొని, ఆ జాతకరీత్యా తనకు తెలిసినటువంటి విద్య ప్రకారమే నేను చెప్తానని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ఆ జాతకం అయితే తప్పినటువంటి పరిస్థితి. సో తప్పిన దానికి ఆయన తన తప్పైందని చెప్పి ఆయన ఒప్పుకోవడం నిజంగానే గొప్పతనం అనుకోవచ్చు. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్లు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్లు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి, అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా మంగళాకాంక్ష. సో మరి చాలామంది కూడా జాతకాలు చెప్పారు, చాలామంది కూడా ఏపీలో ఇది జరగబోతుంది, అది జరగబోతుంది చాలామంది కూడా చెప్పారు. సో వాళ్ళు కూడా మరి బయటకు వచ్చి మరి ఏం చెప్తారో చూద్దాం. ఒకసారి కొన్ని తప్పులు జరుగుతుంటాయి, కొంతమంది గెలుస్తామన్న చోట ఓడిపోతారు, ఓడతామన్న చోట గెలుస్తారు. అసలు టీడీపీ పార్టీ కూడా, ఈ టీడీపీ కూటమి కూడా ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళు భావించున్నారు. వైసీపీ కూడా ఇంత ఘోరమైన ఓటమి ఉంటుందని వాళ్ళు భావించి ఉండరు. అసలు ప్రజల యొక్క నిర్ణయం ఎలా ఉంటుందనేది మనం పసిగట్టడం, ఆ నాడి పట్టడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి పని. సో ప్రజలు ఏకపక్షమైనటువంటి తీర్పు 2019లో ఇచ్చారు, 2024 కూడా అదే రకంగా తీర్పు ఇచ్చారు. సో వాళ్ళు ప్రజలు అనుకుంటే ఏదైనా చేయగలగడానికి ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్ ఒక ఎగ్జాంపుల్. అదేవిధంగా ఎన్డీఏ కూటమి 400 సీట్లు వస్తుందని భావించినటువంటి ఎన్డీఏ కూటమికి మరి 300 లోపుకే పరిమితం చేశారు. కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోతుంది, ఏం లేదన్న కాంగ్రెస్ పార్టీ కూటమికి, ఇండియా కూటమికి 230కి పైగా స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో రాజకీయంలో కానీ, సినిమా ఇండస్ట్రీలో కానీ, ఎక్కడైనా కానీ, ఏదైనా జరగవచ్చు. ముందే మనము అంచనా వేయడం అనేటువంటి కొన్నిసార్లు అంచనా తప్పుతుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అంచనా తప్పాయి చాలా వరకు. ఇప్పుడు చెప్తున్నటువంటి వేణుస్వామి యొక్క ఇలాంటి వారి యొక్క అంచనా కూడా తప్పింది. ఇప్పుడు వేణుస్వామికి సంబంధించి పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంది ఆయన మాటలకు సంబంధించి. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా చెప్పనని చెప్పి ఆయన చెప్పినటువంటి వీడియో కూడా మనం చూడొచ్చు.